తెలంగాణలో పవన్ను అడుగు పెట్టనీయం అంటున్న టీ కాంగ్రెస్ నేతలు. గత కొంతకాలంగా దీనిపై జరిగిన చర్చ కూడా మనం చూసాం. అయితే తీవ్రంగా రియాక్ట్ అవుతున్న తెలంగాణ జనసైనికులు. దీన్ని ఏమైనా జనసైనికులు నార్మల్గా వదులుతారా? వదిలే తత్వం వాళ్ళది. అసలు సమస్య లేదు. చిన్న చిన్న విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంటారు. అలాంటి తెలంగాణలో మేము తిరగనేమో, తెలంగాణలో రానేమో అని అంటే ఆయన ఏమంటాడు, మీ అయ్యి జాగిరా ఎవడయ్యా తిరగడానికి రానివ్వకపోవడానికి అని అన్నారు. సో అదేదో అటు ఇటు మళ్ళీ మాటలు పెరుగుతున్నాయి, కాస్త సైలెంట్ అయింది. కానీ మళ్ళీ ఒకసారి పవన్ దీని మీద ఢిల్లీలో గర్జించాడండి. ఢిల్లీ గడ్డపై మరొక్కసారి గర్జించిన పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏమంటాడంటే ఈ రియాక్ట్లోని, తెలంగాణకి రావద్దనడం నా ప్రాథమిక హక్కుకి భంగం కలిగించడం. 2014 నుంచి 24 వరకు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు కూడా నన్ను ఈ రకంగా అనలేదు, నా గురించి ఈ రకంగా మాట్లాడలేదు. కాంగ్రెస్ వచ్చాకే ప్రాంతీయ విద్వేషాలు మొదలయ్యాయి. ఇది ఆయన చెప్పిన సారాంశం. అంటే డైరెక్ట్గా ఇంకా ఆయన యుద్ధానికి దిగాడు, సింపుల్గా చెప్పాలంటే. సరే ఏమైతే అదే తేల్చుకుందాం అన్నట్లుగా ఆయన సిద్ధమైపోయినట్టున్నాడు. అంతేకాకుండా 13 నెలలుగా నన్ను పర్సనల్గా టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. మీ అయ్య జాగీరా అనొద్దా అని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్. అయిపోయింది అనుకుంటే మళ్ళీ ఢిల్లీలో ఈ రకమైన ప్రస్తావన రావడం, మళ్ళీ మీ అయ్యే జాగీరు అనే మాట రావడం, ఇది ఎటువైపు డ్రైవ్ అవుతుంది. మరి జనసేన పార్టీ పెట్టిందే తెలంగాణలోని అని మరొకసారి ఆయన గుర్తు చేయడమే కాకుండా, తెలంగాణలో జనసేన లీడర్స్ ఉన్నారు, క్యాడర్ ఉంది, ఇక్కడ వాళ్ళు ఉంటారు, నేను పార్టీని నడిపిస్తాను. ఎవరు అడ్డుకుంటారో అడ్డుకోండి, ఎలా అడ్డుకుంటారో చూసుకుందాం. ఇంకా దాని అర్థం అదే కదా. ఈ జాగీరా అంటే ఇది ఎవరి జాగీర్లు కాదు అని. సరే వాళ్ళ వెర్షన్ నుంచి వాళ్ళ జాగీర్లు వాళ్ళు మాట్లాడుతుంటారు. సరే ఎవరి జాగీర్లు ఎవరిది కాదండి, ఎవరి భూమి ఉంటే వాళ్ళ జాగీర్ అవుతుంది. అంతేగాని అనవసరంగా రాజకీయ అంశాలు, ఒక ప్రముఖ నటుల్ని, ఒక డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తుల్ని ఈ రకంగా వీణ మాట్లాడకూడదు. అలాగే తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులు కూడా వేరే వాళ్ళు కూడా ఆ రకంగా మాట్లాడకూడదు, ఇబ్బందికరంగా. పవన్ బీఆర్ఎస్పై మాట్లాడిన మాటలపై రాజకీయ వర్గాల్లో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. 10 ఏళ్ల పాటు గులాబీ పార్టీ